సంబంధించినటువంటి అభివృద్ధి ఈరోజు రోడ్ల దగ్గర నుంచి తీసుకుంటే హైవే రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి తీసుకుంటే అనేక రకాల ఇప్పుడు సరిహద్దు అంశాలు కావచ్చు. మొన్నటికి మొన్న ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశం యొక్క మహిళలను ఈరోజు కించపరిచి దేశం మహిళల ముందలే ఈరోజు వాళ్ళ యొక్క బట్టలు ఉడదీసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి నిర్ధారించుకొని కాల్చి చంపిన 24 గంటల లోపలే ముచ్చమటలు పట్టించి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నారంటే అది కేవలం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇలాంటి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి వ్యక్తి ఒక సంఘటన కేవలం పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సమాధానం కాదది. ప్రపంచ దేశంలో భారతదేశం యొక్క సామర్థ్యం, భారతదేశం యొక్క సత్తా ప్రపంచ దేశాలకు ఈరోజు కనువిప్పు కల్పించినటువంటి సంఘటన అది ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా. ఏదైతే మొన్నటి సంఘటన ద్వారా ఈరోజు మనకు సంబంధించినటువంటి అనేక మిసైల్స్ కావచ్చు, రక్షణకు సంబంధించినటువంటి అనేక మనం ఏవైతే యుద్ధానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శక్తి, అలాంటి రకమైనటువంటి యుక్తి, అలాంటి టెక్నాలజీ అంతా కూడా ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి తీసుకోవాలి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకందరూ కూడా అర్థమైంది మిత్రులారా. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక గొప్ప వ్యక్తి నేతృత్వంలో దేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే ఇంకా అనేక మంది అనేక రకాలైనటువంటి కుతంత్రాలన్నీ కూడా చేస్తా ఉన్నటువంటి విషయాలు మనం మొన్న పార్లమెంట్ లో చూసినాం. ఈరోజు ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఈరోజు కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చుపెట్టి ఈ దేశాన్ని వెనుక నెట్టివేసినటువంటి పరిస్థితుల నుంచి దాటుకొని ఈ దేశం అంతా కూడా విశ్వైక కుటుంబం, ఈ దేశమే కాదు ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రపంచ వేదిక మీద ఒక గొప్ప నాయకత్వాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్నే శాసించే, ప్రపంచానికే దిక్సూచిగా మారేటటువంటి చరిత్ర, అలాంటి యొక్క సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు మన దేశ ప్రధాని అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా నిజంగానే మర్చిపోవద్దు మనంతా. కాబట్టి ఆయన యొక్క నిర్ణయాలకు, ఆయన యొక్క సాహసోపేతమైనటువంటి విధానాలకు, ఆయన యొక్క అభివృద్ధి ధ్యేయంగా కాంక్షించేటటువంటి ఈ దేశ సంపన్న వర్గాల అభివృద్ధి కోసం ఆచరిస్తున్నటువంటి అనేక ప్రభుత్వ విధానాలకు బాసటగా నిలవాల్సినటువంటి ఈ దేశ పౌరులుగా మనందరికీ కూడా బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి పాలన, సుపరిపాలన ఏదైతే నిజంగానే ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంక్షిస్తా ఉన్నారో ఈ దేశంలో కూడా మనందరం కూడా ఒక చర్చనీయాంశంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం సమున్నత స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు మనందరం కూడా ఖచ్చితంగా ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా ఈ దేశమే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ దానికోసం మనందరం కూడా కట్టుబడి నిలబడాలని చెప్పేసి మీకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించినట్టు